ఇక దసరా పండగకు ఆర్టీసీ పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ అన్నారు. దసరా పండగకు ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. గుంటూరు బస్టాండ్ రద్దీతో కిక్కిరిసిపోయిందన్నారు. చాలని బస్సులు మాత్రమే అందుబాటులో ఉంచారని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పండగ పూట అదనంగా బస్సులు నడకపోవడం నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచాలని వలీ డిమాండ్ చేశారు. లేకపోతే బస్టాండ్ దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులు నట్టేట ముంచిందని అఖిల భారత సమాఖ్యగా ఆరోపిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి వేలాది సంఖ్యలో తమ యొక్క సొంత గ్రామాలకి, సొంత ఊళ్ళకి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వేలాది సంఖ్యలో ఈ యొక్క గుంటూరు నగరంలో ప్రజల ప్రయాణం చేయాల్సింది ఉండగా కనీసం పదుల సంఖ్యలో కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులు తమ గమ్యస్థానాలకు చేరే విధంగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఆర్టీసీ సంస్థ దసరా సెలవులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అఖిల